My name is Shiva. I am studying Diploma Second Year in KET College. Now I am explaining about Agile model, which is a software developing model in software engineering. ఇవి మొత్తం 6 టైప్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే మోడల్స్. అందులో ఒక మోడలే అజైల్ మోడల్. ఈ మోడల్ ఏంటి అంటే మిగిలిన మోడల్లో ఏవైతే ఉన్నాయో ఇంటరేటివ్ మోడల్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్, ఆ 2 మోడల్స్ కంబైన్ చేస్తే వచ్చే మోడల్ ఏదైతే ఉంటుందో ఆ మోడల్లో ఉండేది అజైల్ మోడల్ అంటారు. స్పెల్లింగ్ అజైల్ అయినప్పటికీ దాని ప్రొనౌన్సియేషన్ మనం అజైల్ అని అంటాం. ఓకే, ఇది ఉన్న క్లయింట్ మనకి ఇచ్చే ఒక రిక్వైర్మెంట్ నుండి తీసుకునే ప్రాజెక్ట్ని సపరేట్గా చిన్న చిన్న బిల్డ్స్గా దాన్ని ఇంప్రెషన్స్గా డివైడ్ చేసి ఎక్కువ టైం తీసుకుంటూ క్వాలిటీ ఉండే ప్రాజెక్ట్ అయిన అవుట్పుట్ని మనకి ఇస్తుంది అనమాట. మనం క్లయింట్ దగ్గర నుండి తీసుకునే అవుట్పుట్ని ఒక ప్లానింగ్ చేసుకొని అంతా టెస్ట్ చేసుకొని ఒక సింగిల్ ఇటరేషన్గా ఫామ్ చేసుకునేసరికి ఏదైతే ఈ ప్రాసెస్ అంతా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న అనాలిసిస్ని డిజైన్ చేసుకోవడం, దాన్ని ఒక కోడింగ్ రూపంలో బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేసి అంతా రన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇటరేషన్ అని అంటారు. అలాగా ఒక్కొక్క ఇటరేషన్గా దాన్ని కట్ చేసుకుంటూ ఎక్కువ టైం అనేది తీసుకొని డెవలప్ చేసుకుంటూ చివరికి కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చే మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని అజైల్ మోడల్ అని అంటారు. అజైల్ మోడల్లో మెయిన్గా 4 ఫేజెస్ అనే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇండివిజువల్ అండ్ ఇంటరేషన్స్. అది ఎందుకు యూజ్ అవుద్ది అంటే మనం ఒక ప్రాజెక్ట్ డిజైనేషన్ చేసేటప్పుడు సెల్ఫ్ ఆర్గనైజేషన్ అంటే మనమే ఒక కోడ్ రన్ చేసుకునేలాగా, లేదు అంటే ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి ఒక వే ఫామ్ చేసుకునేలాగా యూజ్ అవ్వడానికి సెల్ఫ్ మోటివేషన్ అవన్నీ యూజ్ అవ్వే మోడల్ ఏదైతే ఉంటుందో ఆ ఫేజ్ని ఇండివిజువల్ ఫేజ్ అని అంటారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి సాఫ్ట్వేర్, వర్కింగ్ సాఫ్ట్వేర్. మనం క్లయింట్కి మనం చేసిన ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంటేషన్ ఫామ్లో కానీ ఒక కోడింగ్ ఫామ్లో కానీ చూపిస్తాం. అలా కాకుండా అజైల్ మోడల్లో వచ్చేసేసరికి ఏదైతే ప్రాజెక్ట్ మనం చేసామో దాని యొక్క సాఫ్ట్వేర్ కాపీ అనేది చూపించి దాన్ని క్లయింట్తో ఇంప్రెస్ చేస్తాం, క్లయింట్కి దాన్ని చూపించి ఇంప్రెస్ చేస్తాం. ఎందుకు యూజ్ అవుద్ది అది అంటే మనం చేసిన ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ టెక్స్ట్ ఫామ్లో చెప్తే అర్థమయ్యేదానికన్నా ఇలా డిస్ప్లే చేస్తే అర్థమవుద్ది అని చెప్పి దాన్ని డూప్లికేట్ ఫామ్ క్రియేట్ చేసి డిస్ప్లే చేస్తాం. అది సెకండ్ ఫేజ్, దాన్నే వర్కింగ్ సాఫ్ట్వేర్ అని అంటారు. థర్డ్ ఫేజ్ వచ్చేసి కస్టమర్ కొలాబరేషన్. మనం ఏదైతే రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ప్రాజెక్ట్ రన్ చేయడానికి తీసుకునే డేటా ఉంటుందో ఆ డేటాలో కనుక ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా, లేదు అంటే కరెక్ట్గా డేటా తీసుకోకపోయినా కస్టమర్ అయిన వాడు కోరుకున్న అవుట్పుట్ మనం ఇవ్వలేము. సో అలాంటి తప్పులు ఏమీ జరగకుండా కస్టమర్తో కొలాబరేషన్ మెయింటైన్ చేయాలి. అంటే ఎవ్రీ మినిట్ కానీ ఎవ్రీ సెకండ్ కానీ మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ టైంలో కన్ఫర్మ్గా మీకు కస్టమర్తో కొలాబరేషన్ అనేది ఉండాలి. అండ్ ద ఫైనల్ స్టేజ్ వచ్చేసి రెస్పాండ్ టు చేంజ్. ఇన్ కేస్ మీరు కొలాబరేషన్లో ఉన్నప్పుడు కస్టమరు ఈ పాయింట్ నచ్చలేదు లేదా ఈ అవుట్పుట్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు మెయిన్గా ఫాస్టెస్ట్ రెస్పాన్స్ అనేది మీరు తీసుకోవాలి. దేనికి ఏదైతే తను కాదు అని అడిగాడో ఆ మూమెంట్ మీరు చేంజ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి తీసుకోవాలి. అదే ఫైనల్ స్టేజ్ వచ్చేసి రెస్పాన్స్ టు చేంజ్. ఓకేనా? అసలు ఆ అజైల్ మోడల్ మెయిన్ ఏంటి అంటే థీమ్ అనేది మనం తీసుకున్న ప్రాజెక్టు ఎటువంటి మిస్టేక్స్ రాకుండా, అంతేకాకుండా ఒక క్వాలిటీ ప్రాజెక్ట్ అనేది క్లయింట్కి ఇవ్వడం కోసమే అజైల్ మోడల్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? అర్థమైందా?